నిన్న ఢిల్లీలో బీసీ సభ జరిగింది. చాలా గొప్పగా జరిగింది. అందరూ మంచిగా చాలా ఆర్గనైజ్ చేశారు పగడ్బందీగా. ముఖ్యమంత్రి కూడా సమావేశంలో పాల్గొన్నాడు. రాహుల్ గాంధీ కూడా వస్తాడని అన్నారు, కానీ మరి ఆయన రానట్టున్నది. వచ్చిండా? రానట్టున్నది. సో రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్, సిపిఐ నారాయణ, మహేష్ కుమార్ గౌడ్, సుమన్, విజయశాంతి, సో ఇట్లా ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఈ సమావేశంలో ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. 42% లోకల్ బాడీస్లో రిజర్వేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2 బిల్లులు తీసుకొచ్చింది. సభ ఆమోదం తెలిపింది. దాన్ని గవర్నర్కి పంపించింది. మరి అది ఎక్కడుందో తెలియదు. ఇంకా గవర్నర్ దగ్గరికి పంపించిరా? గవర్నర్ దగ్గరే ఉందా? గవర్నర్ నుంచి కేంద్రానికి వెళ్ళిందా? ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే మీరు కేంద్రం దగ్గరికి పోకపోయా అప్పుడే మీరు ధర్నా పెడితే ఎట్లా అని ఇంకొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. ఏదేమైనా బంత్ అయితే కేంద్రం కోర్టులో ఉన్నది. కేంద్రం కోర్టులో ఉన్నది అని వీళ్ళు సైలెంట్గా కూడా ఉండడానికి వీల్లేదు. కొంతమంది చెప్తున్నారు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం కూడా లోకల్ బాడీస్లో రిజర్వేషన్లు పెంచుకోవడానికి రాజ్యాంగం అనుమతిస్తున్నది, అది చేయండి, ఎవరు కోర్టుకు వెళ్ళరు. ఒకవేళ కోర్టుకు వెళ్ళినప్పుడు చూసుకుందాం, మీరు ఫస్ట్ ఇమీడియట్గా అమలు చేసి ఎలక్షన్లోకి వెళ్ళండి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇక కోర్టుకు వెళ్తా తర్వాత సంగతి తర్వాత అని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. మరి ఆ దిశగా ఏమైనా రేవంత్ రెడ్డి ఆలోచిస్తాడా? లేదు, కేంద్రం వాళ్ళు చేయలేదు, వాళ్ళు చేయకపోతే మేమేం చేయాలి అని చెప్పి ఇక ఎలక్షన్లు పెట్టకపోతే మళ్ళీ కేంద్రం నిధులు ఆగిపోతాయని చెప్పి ఆ 42% రిజర్వేషన్ని పక్కన పెట్టి ఎలక్షన్లకు వెళ్తాడా? ఏం జరుగుద్ది అన్నది మనం రాబోయే 1 or 2 monthsలోనే చూడబోతున్నాం. 42% రిజర్వేషన్లకు సై అనుకుంటే ధర్మయుద్ధమే. డిమాండ్లకు మోదీ దిగైనా రావాలి, గద్దె దిగైనా పోవాలి. రాష్ట్రం అమలు చేసుకుంటే ప్రధానికేం ఇబ్బంది? ఢిల్లీ జంతర్ మంతర్ మహాధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంధి కోసం కనీసం 5 గ్రామాలైనా ఇవ్వాలని ఆనాడు కృష్ణుడు అడిగితే దుర్యోధనుడు వినకుండా విర్రవీగాడు. చివరికి కురుక్షేత్రంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. సయోధ్యలో భాగంగానే మేము హస్తినకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు అనుమతి ఇవ్వాలని మోదీకి విజ్ఞప్తి చేశాం. చట్టాలు సవరించి 42% రిజర్వేషన్ల అమలుకు అనుమతించకపోతే మీరు గద్దె దిగాల్సిందే. గ్రామాల్లో మీ గద్దెలు కూలాల్సిందే. మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం. మా రిజర్వేషన్లు మేము సాధిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానానికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పలు బీసీ సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్లో బుధవారం మహాధర్నా నిర్వహించాయి. దీనికి ముఖ్యమంత్రి హాజరై మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినా అనుమతి ఇవ్వడానికి ప్రధానికి వచ్చిన కష్టమేంది అని నిన్న ముఖ్యమంత్రితో సహా మిగతా ఆ సభలో పాల్గొన్న నాయకులు, వక్తలంతా గట్టిగా మాట్లాడారు. సో మరి ఇప్పుడు కేంద్రం కోర్టులో ఉందని వీళ్ళ పని అయిపోయింది అనుకుంటారా? ఇప్పుడు ఆ మీటింగ్ పెట్టింది బీసీ సభ, బీసీ సంఘాలు పెట్టిన మీటింగ్ అది. ఆ మీటింగ్కి వెళ్ళి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి వెళ్ళి మాట్లాడారు. మరి మీ పాత్ర ఏంది? మీరేం చేయబోతున్నారు? కేంద్రం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురాబోతున్నారు? దెన్ నెక్స్ట్ బీజేపీ ఏం చేయబోతున్నది? ఇప్పుడు ఇది 9th షెడ్యూల్లో పెడతారా? ఏ రకంగా ఈ 42% రిజర్వేషన్స్ని అమలు చేస్తారు? బేసిక్గా వాళ్ళకి ఆ మండల్ కమిషన్ దగ్గర నుంచి రాని మొన్న కులగణన దగ్గర వరకు కూడా కులగణన ఎందుకు చేయరని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా కూడా ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అని బీజేపీ వాళ్ళు అఫిడవిటే దాఖలు చేసి ఏకంగా వాళ్ళకి ఇష్టం లేదు. మరి రిజర్వేషన్స్ పెంచడం ఇష్టమేనా? పెంచడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయా? లేదు, ఇది ఇష్యూను పొలిటిసైజ్ చేసి ఇద్దరు తన్నుకొని ఎవరో ఒకరు లాభం పొందడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుందా? ఏదేమైనా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో బీసీ వాదం బలపడ్డది. సో ఒక ప్రవాహంలాగా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సరే, ఎలక్షన్స్లో అంత మేరకు ఆ ఎఫెక్ట్ చూపించిందా అంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆల్మోస్ట్ ఎంతో కొంత ప్రభావం అయితే కనబడ్డది. ఎంతో కొంత కాదు, బలమైన ప్రభావమే కనబడ్డది. సో ఇది ఇంకా రాను మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే పార్టీలు వాళ్ళందరూ బీసీ జపం చేస్తున్నారు. మరి ఇది అన్ని పార్టీలు బీసీ రిజర్వేషన్స్ అమలు జరగాలి అని ముక్త కంఠంతో చెప్తున్నప్పుడు ఇక్కడ బీజేపీ నాయకులు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన 2 బిల్లులకి మద్దతు తెలిపినాయి. మరి కేంద్రంలో ఉన్న వాళ్ళు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఇక్కడ మద్దతు తెలిపేటప్పుడు వాళ్ళకి చేస్తారు కదా, వీళ్ళు కూడా మేము సపోర్ట్ చేయాలా వద్దా అంటే చేయమని చెప్తేనే వీళ్ళు చేసి ఉంటారు కదా. మరి చేయమని చెప్తేనే వీళ్ళు చేసినప్పుడు ఇప్పుడు బిల్లుకు కూడా వీళ్ళు 9th షెడ్యూల్లో పెట్టో ఇంకో రకంగానో 42% అమలు చేయడానికి మోదీ రెడీ అవుతున్నట్టుగానే భావించాలి కదా.
ఒకవేళ అది కాదు కూడదు అని దాటేస్తే దోషులుగా మిగిలిపోతారు. ఏం జరుగుతుందన్నది చూడాలి. సంజయ్ కిషన్ రెడ్డి స్పందించలే. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను బీసీ సోదరుడు కలిసి విజ్ఞప్తి చేసినా వారు స్పందించలే. ఆ రోజు కురుక్షేత్ర యుద్ధానికి ముందు అయినను పోయి రావాలి హస్తినకు అన్నారు. అందుకే హస్తినకు వచ్చాం. రిజర్వేషన్లు పెంచుకోవడానికి ప్రధాని అనుమతిస్తే పార్టీలకు అతీతంగా తెలంగాణకు పిలిచి 10 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి గౌరవించే బాధ్యత నేను తీసుకుంటా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఎట్లాగో ఇయ్యడని చెప్పి అంటురా, లేకపోతే నిజంగానే ఇది పొలిటికల్ విమర్శన? ఏదేమైనా ఇది అమలు చేయాల్సిన అవసరం ఉంది. చాలా గొప్పగా సమావేశం జరిగింది, ధర్నా జరిగింది. అండ్ దాంతోపాటు ఈ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎందుకు రాలేదంటే వాళ్ళని కూడా తప్పుపట్టడానికి ఏం లేదు. బేసిక్గా ఈ సభ మొత్తం అంతా కాంగ్రెస్ వాళ్ళతో నిండిపోయింది. కాంగ్రెస్ సింపథైజర్సు, కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి అందరితోని ఈ సభ నిండిపోయింది. ఇక వాళ్ళు రాలేదంటే వాళ్ళు ఎందుకు వస్తారు? ఇప్పుడు ఆయన వచ్చి బండి సంజయ్ వచ్చి పక్కన కూర్చుంటాడా? సరే కొన్ని మీటింగ్స్లో కూర్చోవచ్చు, కానీ మొత్తం ఈ ఫ్లేవర్ అంతా ఆ పార్టీ చుట్టూ తిరిగింది కాబట్టి వాళ్ళు రాలే. కిషన్ రెడ్డి నిన్న మాట్లాడుతున్నారు. బీసీ ధర్నా మీద నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. మీ మంత్రివర్గంలో 46% బీసీలు ఉన్నారా? 42% రిజర్వేషన్ల అమలు నుంచి తప్పించుకోవడానికే ధర్నా. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. బీసీలకు 42% రిజర్వేషన్లపైన అసెంబ్లీలో చేసిన బిల్లు అమలు నుంచి తప్పించుకోవడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంఘాల ముసుగులో ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నాకు దిగారని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచడంలో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని తాము ముందు నుంచి చెబుతున్నది ఇప్పుడు మరోసారి నిరూపితమైందన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినప్పుడు ఆ బాధ్యతను కేంద్రంపై ఎలా నెడతారు? రిజర్వేషన్ల పెంపు మీ పరిధిలో లేకపోతే ఆ హామీ ఎలా ఇచ్చారు? రేవంత్ రెడ్డి అసలైన బీసీ ద్రోహి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఇప్పుడు రేవంత్ వెనక ఉండి ఈ డ్రామా ఆడిస్తున్నాడు. ఒక బీసీ వ్యక్తి ప్రధాని అయితే జీర్ణించుకోలేక మోదీని రాహుల్ గాంధీ తూలనాడిన విషయాన్ని బీసీలు ఇంకా మర్చిపోలే. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో బీసీల జనాభా 46% అని చెబుతున్నారు. కానీ మంత్రివర్గంలో 46% బీసీలు ఉన్నారా? సగానికి పైగా ఉన్న బీసీలకు మీరు ఇచ్చిన మంత్రి పదవులు 2 అంటే 2. ఇప్పుడు దీనికి సమాధానం ఏమొస్తుంది? అటువైపు నుంచి రాదు. ఎందుకు? లేరు కాబట్టి. సింపుల్. దాన్ని వీళ్ళు కౌంటర్ పాయింట్గా బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారు. మీరు ఏం చేసిరో ఫస్ట్ చెప్పండి అని. అందుకే మేమేమంటున్నాం, రేవంత్ రెడ్డి గారు మీ చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోండి. వాళ్ళ దగ్గర నుంచి కౌంటర్ ఎందుకు మీ వైపుకు రావాలా? తెలంగాణ ప్రజలు అది కోరుకుంటలేరు. అందుకే మీరు ఏం చేయాలి? తక్షణం 46% బీసీలు ఉన్నారు కాబట్టి ఆ 46% కార్పొరేషన్ చైర్మన్ పదవులు, 46% ఎమ్మెల్సీలు, 46% ఎమ్మెల్యేలు, 46% మంత్రులు ఉండేలాగా ఈ సామాజిక న్యాయాన్ని పాటించండి. అప్పుడు గల్లా వేసుకొని క్వశ్చన్ చేయండి. అప్పుడు మీ మీద కూడా కౌంటర్ ఇవ్వడానికి ఏమీ ఉండదు. చేస్తారా? చేయడానికి అవకాశం ఉందా? ఉన్న 6 మంత్రి పదవులనే 2 రెడ్లకు రావాలని ప్రయత్నం చేస్తుండే. నేను అదే అన్నా కదా, దీన్ని ఇష్యూని పొలిటిసైజ్ చేస్తారు అల్టిమేట్గా. ఇప్పుడు బీజేపీ కౌంటర్కి కాంగ్రెస్ దగ్గర ఆన్సర్ లేదు, కాంగ్రెస్ అడిగిన కౌంటర్కి బీజేపీ దగ్గర ఆన్సర్ లేదు. మీరు జనగణనతో పాటు కులగణన చేస్తారా అని బీజేపీ వాళ్ళని అడిగితే ఎవరు సపోర్ట్ చేయరు. మరి మీరు కులగణనకు సపోర్ట్ అంటారు. మనం మేము అసెంబ్లీలో సభలో ఆమోదం తెలిపినాం కదా అంటారు. మరి చలో 2025లో కులగణన, జనగణనతో పాటు కులగణన చేయాలి కదా, కులగణన కూడా స్టార్ట్ చేయండి అంటే నో, దానికి మాత్రం ఇష్టం లేదు. ఇట్లా ఎవరి కింద వాళ్ళకి ఉన్నది. సో అట్లా ఏదో అంటారు కదా, దాన్ని మాత్రం వాళ్ళు పట్టించు, ఏదైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో దాని గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఏం చేస్తారు ఇద్దరు కలిసి అన్నది చూడాలి. ఇప్పుడు ఇది కనుక అమలు కాకపోతే అన్ని పార్టీలను దోషుల కిందనే చూస్తాం మేము. ఏ ఒక్క పార్టీది ఇప్పుడు ఇలా తీర్మానం చేసి ఆడికి పంపిరు కాబట్టి బీజేపీ కోర్టులో ఉంది వాళ్ళే చేయాలను లేదు. మీరు ఎందుకు హామీ ఇచ్చిర్రు అని కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ కౌంటర్ చేసినా, కులగణన చేయకపోయినా ఖచ్చితంగా అందరూ దోషులుగా నిలబడతారు.